హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో నిన్న బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు టాప్ 5 కంటెస్టెంట్స్ ని చూసేసాం కదా. ఎస్, బిగ్ కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టాప్ 5 కంటెస్టెంట్స్. ఐఎమ్ సో హ్యాపీ. ఎస్, నేనైతే ఈరోజు తనూజ పుట్టస్వామి గురించి మాట్లాడడానికి అయితే వచ్చానండి. ప్లీజ్ గైస్, ఎవరైతే తనూజాని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే వేరే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారో ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. కానీ నా సైడ్ నుంచి ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి మనం చూసినట్టయితే ఒక ఫీమేల్ కంటెస్టెంట్ ఎండ్ ఆఫ్ ద వీక్ వరకు ఉంటున్నారు. ఎండ్ ఆఫ్ ద వీక్ వరకు ఉంటున్నారు అంటే దే ఆర్ ద పర్సన్స్ ట్రూలీ డిజర్వింగ్ ఫర్ ద ట్రోఫీ కదా. ఎందుకు సీజన్ 1 నుంచి అమ్మాయిలు ఎవరు ట్రోఫీని లిఫ్టప్ చేయలేకపోతున్నారు? వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్? అలా ట్రోఫీని లిఫ్ట్ చేయకూడదు లేదా ట్రోఫీని లిఫ్ట్ చేసే డిజర్వింగ్ క్యాండిడేట్ కాదు అన్నప్పుడు వై దే ఆర్ కమింగ్ టు ద ఫినాలే? దట్స్ మై క్వశ్చన్. సో ఇప్పుడు కూడా మనం బిగ్ బాస్ సీజన్ 9 చూసినట్టయితే టాప్ 1 అండ్ టాప్ 2 పొజిషన్స్లో కళ్యాణ్ అండ్ తనుజ ఉన్నారు. మనము వాళ్ళిద్దరూ నామినేషన్స్లో ఉన్న ప్రతి వీక్లో మనం చూసుకున్నట్టయితే కళ్యాణ్ మాత్రమే ముందు రేస్లో ఉన్నాడు, తనుజ సెకండ్ ప్లేస్లో ఉంది. వై? సో గైస్ ప్లీజ్, దిస్ ఇస్ ఎ క్రూషియల్ ఓటింగ్. ఒక్కసారైనా బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక లేడీ విన్నర్ని చూడాలని కోరుకుంటున్నాం. సో లేడీ విన్నర్ని చూడాలనుకుంటున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు ఆడకపోయినా లేడీ విన్నర్సా, వాళ్ళు యాక్ట్ చేస్తే లేడీ విన్నర్సా, ఇలాంటి కమెంట్స్ రావచ్చేమో. గైస్ ప్లీజ్ హోల్డ్ ఆన్. ఒక అమ్మాయి ఆ స్టేజ్ వరకు వచ్చింది, లాస్ట్ వరకు ఉంది అంటే తను ఆడితేనే ఉంటుందండి. తనూజ డే 1 నుంచి ఇప్పటి వరకు తన ఎమోషన్స్ని ప్రాపర్గా క్యారీ అవుట్ చేసింది. తన క్యారెక్టర్ కావచ్చు, తన వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, తన వే ఆఫ్ చేంజింగ్ హర్ మిస్టేక్స్ కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా 360 degrees యాంగిల్లో షీ ఈజ్ ద వన్ అబ్సల్యూట్లీ డిజర్వింగ్ ఫర్ ద ట్రోఫీ. Please guys, this is a very 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 crucial week to vote her, and we have to see the lady winner at least once in the Big Boss history. దయచేసి ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి. సో ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటే రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే సపోర్ట్ చేయలేని వాళ్ళు ఉన్నారో ప్లీజ్ అండి, తనుజ పుట్టస్వామి చాలా డిజర్వింగ్ క్యాండిడేట్. అక్కడ టైటిల్ తీసుకోవడానికి కానీ, ట్రోఫీ తీసుకోవడానికి కానీ తను చాలా జెన్యూన్ పర్సన్. అందరూ యాక్టింగ్ అని అదిని ఇదని అంటున్నారు. తను నాకు తెలిసి 1, 2, 3 సీరియల్స్ మాత్రమే. ఇక్కడ ప్రొఫెషన్ని తీసుకొచ్చి ఒక మనిషి క్యారెక్టర్ మీద అసాసినేట్ మాత్రం చేయకండి. సో తను ట్రూగా జెన్యూన్గా ఎమోషన్స్ అన్నిటినీ క్యారీ అవుట్ చేసింది. తను ప్రతి ఒక్క ఆట మేల్ కంటెస్టెంట్స్తో పోటాపోటీగా ఆడింది. తనను ఎంతో హేట్రేట్ చేశారు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ. టార్గెట్ని బేర్ చేసింది, హేట్రేడ్ని బేర్ చేసింది, అన్నీ కూడా బేర్ చేసింది. యాక్చువల్గా ఆమె చాలా ఓవర్ థింకర్, చాలా ఏదైనా కానీ చాలా ఎక్కువగా ఆలోచిస్తుంది, ఎక్కువగా ప్రెషర్ తీసుకుంటుంది, ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటుంది, ఎక్కువగా చిరాకు పడుతుంది. అఫ్ కోర్స్ తనలో నెగిటివ్స్ ఉన్నాయి, కానీ తను ట్యూనప్ చేసుకుంటూ చాలా ముందుకు వచ్చింది, చాలా కష్టపడింది. ఆ అమ్మాయికి అందరూ మనం సపోర్ట్ చేయాలి. ఎస్పెషల్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్, please vote and give your support, and this is a very very crucial week to vote her.